V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ డిస్ట్రిక్ట్ జిల్లా గ్రంథాలయంలో డాక్టరేట్స్ అవార్డ్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. मह्यमावनञ्च जीवनञ्च दिशो दिशा ज्योतिस्वरूपा परब्रह्मणे नमो नमः. मुहूर्तः सुमुहूर्तोऽस्तु. समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. महागणाधिपतये नमः. महासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. मुहूर्तोऽस्तु. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबिके देवी नारायणी नमोस्तुते. सर्वे రిజిస్ట్రేషన్ 8 సంవత్సరాల నుంచి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దేశవ్యాప్తంగా. ఇప్పటి వరకు ఒక 600 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక 1500 మందికి జాతీయ అవార్డులు ఇవ్వడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా. అలాగే 500 మందికి గౌరవ డాక్టరేట్లు, అలాగే సమాజ సేవకులు ఎంతోమందికి పౌర సన్మానాలు మరి ఇలాగే చేస్తూ మరి ఈరోజు జాతీయ స్థాయిలో మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. మరి ఈరోజు విశాఖపట్నంలోనే 14 మందికి గౌరవ డాక్టరేట్స్, అలాగే ఒక 10 మందికి జాతీయ అవార్డులు ఇవ్వడం జరిగిందండి. అలాగే ఒక 10 మందికి పౌర సన్మానం కూడా చేస్తున్నాము. మరి మా సంస్థ ఏర్పాటు నుంచి మట్టిలో మాణిక్యాలని వెలికి తీయాలని ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు, మంచి దృక్పథం, మంచి సామాజిక సేవ ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ మా సంస్థ మంచి గుర్తింపు ఇస్తుంది. ఇలాంటి వాళ్ళకి జీవితంలో పైకి రావాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ స్థాయికి నేను రావడం కూడా ఒక మీడియా, చిన్న ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈరోజు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాను అంటే అంతా మీడియా సర్వే. ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే ప్రత్యేకంగా మీ మీడియా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. మరి నా వెనకాల కూడా ట్యాగ్లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి వరుణ్ మూడు సుష్మిత గారు, అలాగే నెక్స్ట్ డిప్యూమెంట్ డాక్టర్ దాడి సత్యనారాయణ గారు విశాఖపట్నం, అలాగే మంత్రుడు శంకర్రావు మాస్టర్ గారు, రవితేజ గారు, ఈ విధంగా డాక్టర్ జీవీఎస్ఎల్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ సుప్రీం శేఖర్ గారు, మా నేషనల్ అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంఈవి మురళీమోహన్ గారు, అలాగే డాక్టర్ అరుణారావు అంబేద్కర్ గారు, రవితేజ గారు, ఇలాగే ఎంతోమంది ప్రముఖులు ఈరోజు మాతో కార్యక్రమాలకి ఎప్పుడూ మద్దతుగా సపోర్ట్గా ఉంటున్నారు. ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే సగం శ్రీధర్ గారు, అలాగే డాక్టర్ జి అమృతరావు గారు, కవి గారు, ఇలాగ ఎంతోమంది మానవత మూర్తులు కూడా ఈరోజు నాకు అందరూ ముందుకు వచ్చి మా యొక్క కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు. మీడియా అడ్వైజర్లు గారు, మీడియా కమిటీ వాళ్ళు కానీ చాలామంది దేశవ్యాప్తంగా మా సంస్థ సభ్యులు ఒక 8 మంది ఉన్నారు. ఇక్కడ ఆర్థికంగా ఎవరికి డొనేషన్లు కానీ చందాలు కానీ స్వీకరించబడవు. నా యొక్క సొంత ఆర్థిక నిధులు, అది కూడా ఒక వ్యాపారం నాకు చికెన్ సెంటర్ వ్యాపారం ఉంది, దాని మీద బతుకుతున్నా కానీ ఎటువంటి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఎటువంటి దురపొజిషన్ లేదు. ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. బట్టి చివరికి 6 సేవా కార్యక్రమాలు, 3 గౌరవ డాక్టరేట్లు, 5 నేషనల్ అవార్డులు, 2 ఇంటర్నేషనల్ అవార్డులు, అలాగే 1160 పౌర సభ్యులు ఇంతవరకు నాకు జరిగాయి. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరకు కూడా ఒక అవార్డు ఇవ్వడం. ప్రత్యేకంగా మా కుటుంబం అంతా ఇండియన్ ఫ్రీడమ్స్ స్వతంత్ర సమరయోధుల కుటుంబం, మన ముత్తాతలు అందరూ ఆ రోజుల్లో అందరూ ధనికులు, మొత్తం మా కుటుంబం అందరూ ధనికులు. మరి వాళ్ళ ఆస్తులన్నీ పోయి చివరికి ఏమీ లేదు. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఇప్పుడు కూడా పేద కుటుంబం, పేద వాడికే నేను వ్యవహరిస్తున్నాను తప్ప ఎటువంటి అర్బాలంటే ఏమీ పోను. చక్కగా మీ అందరూ నాకు ఈరోజు ఈ కార్యక్రమం అందరూ సహకరిస్తున్నందుకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చిన్నారావు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున డాక్టర్ చిన్నారావు గారు ఎంతో ఇష్టపడి, ఎంతో శ్రమపడి, ఎంతో ఆసక్తిగా, ఎంతో శక్తియుక్తులతో దేశం నలుమూలల నుంచి అనేక మందిని ఏరికోరి తీసుకొని వచ్చి వాళ్ళందరికీ గౌరవ డాక్టరేట్లు మరియు జాతీయ స్థాయి పురస్కారాలు ప్రదానం చేసేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం సమాజంలో మనిషి మనుగడకి, మానవ జీవన వికాసానికి ఏ విధంగా బాటలు వేయొచ్చు అనే దానికి ఆయన ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నాడు. ఆయనలోని ఆ ఆసక్తిని, ఆ దీక్షని, ఆ తపనని, ఆ తపస్సుని మెచ్చుకొని దాన్ని ఎంతో ఇష్టపడి నేను ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అనేక కంపెనీలకి ప్రపంచ స్థాయిలో నేను ఇచ్చినటువంటి ట్యాగ్లైన్స్ కారణంగా
అందరూ నన్ను అభిమానంగా ట్యాగ్లైన్ కింగ్ ఆలపాటి గారు అని అంటాం. తర్వాత 3 సార్లు గౌరవ డాక్టరేట్ పొందడం వలన ట్యాగ్లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు అంటాం. అనేక మంది జీవితాలను మెరుగుపరిచేటువంటి దిశగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి సైతం ఆ తలంపులు పోయి జీవితం మీద ఆసక్తి పెరిగేలాగా నేను చేసినటువంటి మోటివేషనల్ వీడియోల కార్యక్రమాల వలన ప్రపంచ మోటివేషనల్ స్పీకర్గా నాకు ఒక గుర్తింపు, నాకు ఒక ఆదరణ. అనేక మంది మనమందరం కలిసి ఈ చిన్నారావు గారు అనేటువంటి ఒక సామాన్య వ్యక్తిలాగా కనిపించే ఒక వ్యక్తి తలపెట్టినటువంటి ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు 10 మందికి, ప్రపంచానికి, సమాజానికి, మానవాళికి పనికొచ్చే దిశగా చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి వారికి నేను ఎప్పుడు హోల్ హార్టెడ్ సపోర్ట్ ఇస్తున్నాను. అలాగే వందలాది కార్యక్రమాలు చేసినటువంటి ఈ చిన్నారావు సంస్థ త్వరలోనే అనేక అంతర్జాతీయ ప్రాంతాల్లో కూడా, అనేక విదేశాల్లో కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు నమస్కారం. నా పేరు డాక్టర్ దాడి సత్యనారాయణ, ఎక్స్ డిప్యూటీ మేయర్ ఇన్ఛార్జ్ కూడా చేయడం జరిగింది. అలాగే నేషనల్ కన్జ్యూమర్ రైట్ చైర్మన్ కూడా. మరి ఈవేళ భారతదేశంలోనే ఒక మంచి కార్యక్రమాన్ని చేసి ఎంతోమందిని అర్హులైనటువంటి వాళ్ళు ప్రోత్సహించే విధంగా ఇవాళ డాక్టరేట్స్ ప్రదానం చేస్తున్నటువంటి చిన్నారా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, చైర్మన్ అయినటువంటి దోమా చిన్నారావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పెద్దలు హైదరాబాద్ నుంచి ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ట్యాగ్లైన్ కింగ్ ఆలపాటి గారు మాకందరికీ మార్గదర్శకులు. మరి ఆయన ఆధ్వర్యం మరి ఈవేళ డాక్టరేట్ కానీ మరి ఇలాంటి అవార్డ్స్ ఇస్తున్నటువంటి చిన్నారావు గారు తను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మరి వేళ మంచి ప్రోత్సాహం, మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఎన్ని ఇబ్బందులున్నా తన సొంత డబ్బులతో ఈవేళ ఈ కార్యక్రమాలు పెట్టి ఎంతోమంది ప్రోత్సహిస్తున్నారు. ఈవేళ సుమారు 9 రాష్ట్రాల నుంచి ఈవేళకి వచ్చారు చాలామంది ప్రముఖులు. మరి వాళ్ళందరికీ కూడా ఈవేళ డాక్టరేట్లు కానివ్వండి, మరి జాతీయ పురస్కారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తున్నారంటే ఇదంతా కూడా వాళ్ళు ప్రోత్సహించాలి. చిన్నారావు చేస్తున్నటువంటి కార్యక్రమం మరి ఇవాళ అభినందనీయం. మరిన్న కార్యక్రమం స్కూల్లో పిల్లలకి పుస్తకాలు, పెన్సిళ్ళు పంచే స్థాయి నుంచి మొక్కలు నాటి స్కూల్లో సరస్వతి విగ్రహాలు, బుద్ధుడి విగ్రహాలు పెట్టి అలాగే సోషల్ సర్వీస్ చేస్తూ గత 10-15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి చిన్నారావు గారిని మనందరూ అభినందించాలి. ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా మీరందరూ ప్రయత్నం చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ఉత్సాహపరిచే విధంగా ఈ సభ ఆద్యాంతం భాషలకు చెప్తున్నాను. ధన్యవాదాలు మిత్రశ్రీ. ఒకసారి నేను మైకు తీసుకున్న తర్వాత ఇంకా ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు హాల్లో. అన్ని చోట్ల జరిగేలాగా, ఎందుకంటే మా విశాఖపట్నం ఈ పౌర గ్రంథాలయం విశాఖపట్నంలో ఇటువంటి ఒక అపురూప సంస్థ జరుపుకుంటున్నటువంటి ఇప్పటిదాకా మనం చిన్నారుల నృత్యాలు చూసాము, వెంటిలాక్విజం చూసాము, డొనాల్డ్ డక్ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కార్యక్రమం, అలాగే శేఖర్ గారి పాట ప్లస్ ఆట జాతీయ పురస్కారాలు ప్రదానం చేయడం, అది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. అయితే ఏదో మెకానికల్గా, యాంత్రికంగా ఒక కార్యక్రమం జరగటంలాగా కాకుండా ఒక పేరు పిలవడం, వాళ్ళని కాస్త ఆట, కాస్త పాట, కాస్త అభినయం, కాస్త వెంటిలో. Kamle, Nande from Maharashtra Railway employee. Sir, I have worked in railway 35 years and worked so many officer special, railway minister special and DRN special and many cash awards and many certificates and having with me. And according to that one, and now I am working in social activity also, social activity also. And now at present I am given Nanded Division Secretary of All India Intermediate Railway Federation at present. And sir, I got this golden opportunity to get the award. I am a graduate from Millennium College, Aurangabad, Dr. Babasaheb Ambedkar College. I am graduate in the year 1975, sir.
Now after 25 years I got this doctorate degree. It is my good luck, sir. I am very happy, sir. I will maintain in future, and I will very much thankful to this society and all these organizations, yes, and my divisions, my All India Retirement Federation, the president, yes, Sridhar sir. I am very grateful of him. I will not forget him in my life. We have given this golden opportunity. I got this doctorate, sir. मराठवाड़ा में यूनिवर्सिटी के नामांकन के आंदोलन में 21 साल से जेल बैठा हूँ और स्वयं एरिया के लिए बहुत कुछ काम किया है और कई मोर्चे निकालने की कोशिश की है और अम्बेडकरी आंदोलन में काम करते हुए आज ग्लोबल पीस ह्यूमन यूनिवर्सिटी में डॉक्टरेट देके मुझे मैं इसकी वजह से डॉक्टर जिन्नाराव साहब का और यूनिवर्सिटी का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। धन्यवाद। चिदानंद बरदान, महाराष्ट्र पूना डिस्ट्रिक्ट के लोनावला से मैं आया हूँ। रेलवे में सर्विस किया हूँ, राष्ट्रीय सेवा दल वैसे और स्पोर्ट्स में आगे रहा हूँ। स्पोर्ट्स में आगे रहा हूँ। उसके साथ साथ में संगठन जो यूनियन का संगठन है रेलवे का, उस संगठन का मैंने 40 साल काम किया है। कोऑपरेटिव सोसाइटी, पीटी सोसाइटी में जो काम किया है और लोगों के काम करने की वजह से आज सेवानिवृत्त होने के 15 साल के बाद भी आज रेलवे में सेवा करता हूँ। सेवानिवृत्त कर्मचारियों की सेवा करता हूँ और जो भी आज कुछ 50 साल के बाद में जो आज मेरा एक सत्कार हुआ है, ये सम्मान मिला है, उसके लिए मैं इनको डॉक्टर चिन्नाराव वेलफेयर सोसाइटी को धन्यवाद देता हूँ। Okay, super. Okay, that's my. Okay.